అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. కేసీఆర్ సార్ నమస్తే, గుడ్ మార్నింగ్. యు ఆర్ టైగర్ అనేసి కేసీఆర్ గారికి ఒక ట్వీట్ పెట్టారు. తప్పేంది? ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, టీఆర్ఎస్ లో ఉన్నారా? అరే ఊరుకో స్వామి, ఒక మంచివాడు మంచి పని చేస్తే మంచి అని పొగిడితే పార్టీలకి దానికి సంబంధం ఏంది? ఒకటి గుర్తుపెట్టుకో, చెప్పండి. అవతల పార్టీ ఉన్నానా యువతల పార్టీ ఉన్నానా, ఆ ఇంట్లోనే ఇంట్లో ఉన్నాడు కదా. మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి. నా కొడుకు తప్పు చేసినా నా కొడుకుని తిట్టాలి. పక్కోడు నాకు శత్రువు కొడుకు మంచి పని చేసినా పొగడాలి. పొగిడితేనే క్యారెక్టర్. ఊరికే వాడు మంచి చేసినా కానీ అని తిడితే అది రాజకీయ వెట్ అవుతుందండి. ఓకే, మరి స్టిక్కానే ఉండాలి కదా, నిలబడాలి కదా. కేసీఆర్ గారిని టైగర్ అన్నప్పుడు నిలబడాలి కదా. అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత రావడం, జూనియర్ ఎన్టీఆర్ గారు మళ్ళీ ట్వీట్ చేశారండి. జూనియర్ ఎన్టీఆర్ టైగర్ అంటూ మళ్ళీ ట్వీట్ చేశారు కదా. గుర్తుపెట్టుకో అన్న, ఒకటి నువ్వు గుర్తుపెట్టుకో. నా ఎన్టీఆర్ గారి ట్వీట్కి, కేసీఆర్ గారి ట్వీట్కి, విజయసాయి రెడ్డి గారి ట్వీట్కి నువ్వు ఇట్టిట్ అనేదానికి దేనికి ఏ విధమైన సంబంధం లేదు. నంబర్ 1, కేసీఆర్ గారు నేను ఆ రోజు ఎందుకు చేశానంటే, నేను ఆ రోజు నారాయణపేట ఏదో పని నుండి వెళ్తే, నారాయణపేట పక్కన మా పొలం ఏదో రిజిస్ట్రేషన్ ఉంటే పోయేస్తుంటే అక్కడ రైతులతో మాట్లాడితే వాళ్ళ ఆనందం, ఆ సస్యశ్యామలో, ఆ వాటరు ఏందా, నీళ్ళ పంచాయతీ ఏంది, నీళ్ళు ఎట్లున్నాడు, మనకి బేఫికర్ సార్, ఒక 2-3 ఏళ్ళు వర్షాలు లేకున్నా ఏం కాదు సార్ అని మాట్లాడుతుంటే, ఈ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ డెవలప్మెంట్ చూసి బై గాడ్ ఇంకో ఇంటెన్షన్ కూడా లేదు నాకు. కేసీఆర్ గారు మీరు టైగర్, ఎందుకంటే అట్టడుగుపోయిన తెలంగాణ, కష్టాల్లో ఉన్న తెలంగాణ, బీటులు బారిన తెలంగాణ, దాహత కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ, ఫ్లోరైడ్ బాధితుల తెలంగాణ, ఇన్ని తెలంగాణను మంచో చెడో విడిపోయినాక ప్రతి ఒక్కళ్ళు సస్యశ్యామలం తెలంగాణ. సస్యశ్యామలం, నేను ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ల్యాండ్స్, అగ్రికల్చర్, వాటర్. అంతేగాని మీరు కేసీఆర్ నచ్చాడా, అవినీతి లేదా, ఇవన్నీ నువ్వు 100 క్వశ్చన్లు వేసి తిరకాసి పెట్టి శకుని క్యారెక్టర్ నా ముందు చేయకు. శకుని లాగా చేయకన్నా, నేను వాస్తవంగా చెప్తున్నా. నేను ఆగన్నా, కేసీఆర్ గారు ఆ ఆప్షన్లో నచ్చి సార్ వాళ్ళ రైతుల్లో ఆనందం చూసి కేసీఆర్ సార్ టైగర్ అని పెట్టా. అంతేగాని దాని వెనకాల ఒక స్కెచ్ చేసి, దానికి ఒక మాస్టర్ ప్లాన్ వేసి, దానికి ఒక బోర్డు మీటింగ్ పెట్టి, నీలాంటి 10 మంది సలహాలు తీసుకొని బొక్క పెడతాను. నాకేం జూనియర్ ఎన్టీఆర్ గారికి అంటే పాపం వాళ్ళ ఫ్యాన్స్ హీరో గారు అన్నారని ఫీల్ అయ్యారు. ఎన్టీఆర్ అనేవాడు నా హీరో, నాకు ఎప్పటికీ నాకు ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం ఉంటుంది. నా ప్రాణం పైన నేను ఎన్టీఆర్ గారిని కామెంట్ చేయటం అట్లా చేయను, నాకేం అవసరం అండి. మెగా ఫ్యామిలీకి మీరు చాలా దగ్గర ఉంటారు కాబట్టి, కేసీఆర్ గారు మెగా ఫ్యామిలీని చాలా గౌరవిస్తుంటారు కాబట్టి అందులో ప్రసోదితో పొద్దున్నే తీసుకొచ్చి మెగా ఫ్యామిలీ దగ్గర కాబట్టి ఎన్టీఆర్ దూరమా అంటే, ఒకటి దగ్గర ఉంటే ఒకటి దూరం ఉండాలనా? అదే కదా జరుగుతుంది. ఎవడండి చెప్పింది మీకు? అదే కదా జరుగుతుంది. అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాగా ఫ్రెష్ గానే ఫ్యామిలీ దగ్గర ఈ ఫ్యామిలీ దూరం డిసైడ్ చేయడానికి నేను ఎవరు కాదు, నేను ఒక జర్నలిస్ట్ ఎట్టడుతాను. ఏ ఫ్యామిలీ దగ్గర ఏ ఫ్యామిలీ అంటే, నాకు ఎన్టీఆర్ తో నాకు శత్రుత్వం ఉందా? నేను ఒక సినిమా తీయలా, ప్రభాస్ అంటే నాకు ఇష్టం, నేను ఒక సినిమా తీయలా, మహేష్ బాబు అంటే నాకు గౌరవం, నాకు ఒక మెగా ఫ్యామిలీ అంటే అభిమానం, అట్లా ఎన్టీఆర్ అంటే కూడా అభిమానం. నాకు ఒక ఫ్యామిలీతో దగ్గర ఉంటే ఒక ఫ్యామిలీకి దూరం కాదు కదా. నువ్వే కాదు, పోసాని ఫ్యామిలీకి ఎందుకు దూరం కావాలనుకున్నారు? పోసాని చావు మామూలుగా ఉండదు, అది ఇది మాట్లాడారు కదా. పోసానికి నాకు చావు మామూలు దూరమేం కావాలని నువ్వు మాట్లాడుతుంది నా హీరో గురించి. ఎన్టీఆర్ అనే వాడి గురించి దగ్గర నుంచి నేను లబ్ధి పొందా. ఎన్టీఆర్ గారితో నేను 2 సినిమాలు తీసా. ఎన్టీఆర్ గారితో నాకు ఒక రిలేషన్ ఉంది. ఎన్టీఆర్ గారితో నాకు బంధం ఉంది. ఎన్టీఆర్ గారితో 2 బ్లాక్ బాస్టర్ సినిమాలు తీసా. ఒక సినిమా సూపర్ హిట్, ఒక సినిమా బ్లాక్ బాస్టర్ హిట్. అది సినిమాలో పెట్టుకోవాలి స్వామి, వ్యక్తిగత ఎందుకు వస్తారు? సినిమాలో వ్యక్తిగతంగా వచ్చానా? అవును, పోసాని చావు మామూలుగా ఉండదంటే చెప్పడానికి మీరెవరు? నువ్వు ఫస్ట్ ఇది కట్ చేశారంటే నేను నూరుకొని చెప్తున్నా. కట్ చేయండి. ఫస్ట్ నీ మానసిక పరిస్థితి బాలా. ఓకే, ఎందుకంటే కేసీఆర్ అంటావు, విజయసాయి రెడ్డి అంటావు, ఎన్టీఆర్ అంటావు, మెగా ఫ్యామిలీ అంటావు, దీనికి ఏ సంబంధం లేకుండా పోసారంటావు. ఒక క్లారిటీతో క్వశ్చన్ రాసుకొని రేపు రా ఇంటర్వ్యూ. నువ్వు సంబంధం దూరం అన్నారు కదా, దానికి వివరాలు చెప్తున్నా నేను. నువ్వు వేరే వాళ్ళు ఇరికించుకో. నీ వల్ల నువ్వు పెట్టే బోర్లో ఎలికలు చాలా ఉంటాయి, పడేయి. బండ్లా గణేష్ పడ్డావు. నువ్వు 1 by 1 క్వశ్చన్ కరెక్ట్ గా అడుగు. నువ్వు 1,00,000 క్వశ్చన్లు అడుగు, నేను 1,00,000 సమాధానం ఇస్తా. సంబంధం లేని మాటలు మాట్లాడుకో. నువ్వు ఎత్తుకునేదే తప్పు. ఆంధ్ర అన్నావు, విజయసాయి రెడ్డి గారు అన్నావు, ఆన్సర్ ఇచ్చా. కేసీఆర్ గారు అన్నావు, ఆన్సర్ ఇచ్చా. ఎన్టీఆర్ గారు అన్నావు, ఆన్సర్ ఇచ్చా.
చిరంజీవి గారు అన్నావు మెగా ఫ్యామిలీ అంటే ఆన్సర్ ఇస్తా, మళ్ళీ ఇంకో పోసాని అడుగు ఆన్సర్ ఇస్తా, అంతేగాని దాన్ని దీన్ని కింద పైన పెట్టి నన్ను ఇబ్బంది పెట్టాలి. లింకులు పెడతారు కదా, లింకులు పెట్టి అడుగుతుంటాము. లింకులు పెట్టడం నువ్వు ముందు నిద్రపోకుండా రాసుకొని వస్తావు, ఎట్లా లింక్ పెట్టాలని. నేను లింకు కానీ గింకు కానీ పెట్టను. నువ్వు 9 దాకా నీ ప్రోగ్రామ్ ఎట్టెక్ కొట్టాలని చూసా, మళ్ళీ నన్ను తిడతావు, నన్ను మనకున్న రిలేషన్ తో మళ్ళీ నేను వచ్చి నేను ఒప్పుకున్నా. నేను ఎందుకు అన్నానంటే ఒక ఫ్యామిలీకి దగ్గర ఉంటే ఒక ఫ్యామిలీకి దూరం అయినట్టు అన్నారు కదా, దానికి సీక్వెన్స్ ఇది అన్నాను. అసలు ఎన్టీఆర్ ఫ్యామిలీ ఏంది, మెగా ఫ్యామిలీ ఏంది, నువ్వు మాట్లాడే మాటలు ఏ ఇష్యూలో అన్నాను, ఏ ఇష్యూలో అన్నాను అడగవే. మీరు చెప్పండి ఆ ఇష్యూ ఏంటో మీరు చెప్పండి. నేను అన్నాను కదా పోసాని గాని ఎందుకు ఆ మాట అన్నారు మరి? ఆ ఫ్యామిలీ కూడా ఒక ఫ్యామిలీనే కదా, ఆ ఫ్యామిలీకి ఎందుకు దూరమైన? చెప్పండి. ఒక తల్లిని ఆ రోజు ఒక తల్లిని కామెంట్ చేశాడు కాబట్టి, ఒక అమ్మని మనకేం సంబంధం, మనకి జన్మనిచ్చి మనకి తన పాలు ఇచ్చి తన బిడ్డలను మోసి 9 మాసాలు కానీ బతకండి రా నాయనని పంపిస్తే మన అమ్మమ్మని ఏం చేసిందండి? అమ్మని తిట్టడం అవన్నీ తిడితే ఆ రోజు హట్ అయ్యి అన్నా కానీ నాకు అంతేగాని నువ్వు బండ్లాగా నిమిషం కోపమంటే నన్ను తిట్టు, నన్ను కొట్టు, నన్ను. కానీ మా అమ్మ నాయన ఏం చేశారు సార్? ఎప్పుడైనా బియాండ్ ద లిమిట్ మనం కొట్టుకోవాలి కానీ మన అమ్మల్ని మన జన్మనిచ్చినందుకు మన అమ్మ నాయనను మన కడుపును పుట్టిన మన పిల్లలకి ఏం బాధ్యత? తప్పే అది ఎవరు అంతేగాని నాకు పోసాని ఆ విషయమే విభజించా. పోసాని భార్య నాకు క్లోజు, పోసాని పిల్లలు నాకు క్లోజు, కానీ ఈ మధ్య మాట్లాడటం లేదు ఎందుకంటే కలవలేదు. అంతేగాని పోసాని అనేవాడు నాకు ఎన్నో వేషాలు రాశాడు. నా సినిమాలో ఆయనకి లైఫ్లో మర్చిపోలేని వేషం ఇచ్చే టెంపర్లో నాకు ఏ విధమైన లేదు. అంటే దేనికైనా ఒక క్రాస్ ఉంటుంది నాగరాజ్ అన్న, ఒక క్రాస్ ఒక గీత ఉంటుంది. సీతాదేవిని కూడా రాముడు గీత దాటొద్దు అన్నాడు. రాముడు మాటని ఒక గీత దాటితే రావణాసుని ఎత్తుకపోయిండు. అర్థం కాలా ఎందుకు గీత గీశాడు? అమ్మ ఈ గీత దాటితే డేంజర్ రోడ్లో పడతావు తల్లి అన్నాడు. వేరే కూడా లక్ష్మణుడు గెటప్లో వచ్చి ఆయన మోసం చేశాడు. సీతాదేవినే మోసం చేయగలిగేవారు. నీకు అంత నువ్వు కూడా నువ్వు రావణాసులు అంటాడు. నువ్వు ఒక గీత ఉండదు, గీత గీసుకొని ఉంటాం మేము. నువ్వు రాగాల ఆ గీతను దాటియాలని ట్రై చేస్తావు. గీత గీస్తావు, గీత గీసి ఎట్లా కొట్ల మమ్మల్ని నాన్న సంకల్ నాకు ఇచ్చా గీత దాటిస్తావు. ఆ దాటినాక నువ్వు మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకొని మీములు గీములు చేసి రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయారా అంటావు. ఏదో ఒక తప్పు గబక్కడ అంటావు. దాన్ని 100 ఏళ్ళు ఇవన్నీ కాదయ్యా నువ్వు. అందుకనే గీత ఒక దేనికైనా ఒక గీత ఉంటుంది. ఈ గీత యువతలో నన్ను 100 క్వశ్చన్లు అడుగు, నన్ను కనిపిజి చేసి గజిబిజి చేసి తప్పు చేసి రాంగ్ చేసి నువ్వు నన్ను గీత దాటియకు దాటిస్తే గజిబిజి చేసినా ఎవరు గజిబిజి చేసినా మీరు గజిబిజి అవుతారా? అమ్మో నీ పూరి గారు ఫ్యామిలీ కూడా చాలా క్లోజ్. అంటే క్లోజ్ ఉంది కాబట్టి కొద్దిగా ఇలా అంటుంది, కొద్దిగా లూజ్ టాక్ కూడా చేస్తుంటారు అప్పుడు క్లోజ్ కాబట్టి. ఇప్పుడు పూరి అవునండి, పూరి జగన్నాథ్ పూరి ఆకాశ్ అవునా? మరి పూరి గారు ఎందుకు స్పందించారు? 4 జాగ్రత్త పెట్టుకో, 4 ఉన్నంత వరకు మాట. ఆయన కూడా స్మార్ట్ గా వార్నింగ్ ఇచ్చారు మీకు. అస్సలు లేదు. పూరి చూపెట్టమంటారా? అసలు తీసుకోండి బాబు, అసలు తీసుకోండి, అసలు తీసుకోమంటారు. పూరి నిన్న కూడా పూరి ఏం మాట్లాడుతావు? 4 జాగ్రత్తగా పెట్టుకో. అరే నీకు ఇచ్చిండేమో ఇప్పుడు పెట్టు, లేకపోతే ఆ ఇంటర్వ్యూ బందేగా. పూరి అనే బండ్లాగా నీకు వార్నింగ్ ఇవ్వకపోయిందంటే నీకు బందేగా నేను చెప్తున్నా. మీ పేరు ఎత్తకుండానే స్మూత్ గా వార్నింగ్ ఇచ్చాడు. మీ పేరు ఎత్తుకుంటే స్మూత్ గా వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు కుక్స్ స్మూత్